దయా రమాదేవి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్టు పర్మనెంట్ కానటువంటి ఉద్యోగులు కార్మికులందరి సమస్య మీద దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టు వ్యవస్థ తీసుకొచ్చి కాంట్రాక్ట్ కార్మికులతోని వెట్టి చాకిరీ చేయిస్తున్నాయి. ఈ వెట్టి చాకిరీ సరైంది కాదు అనేసి ఈరోజు సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాము. ఈ వెట్టి చాకిరీని రద్దు చేయాలి. కాంట్రాక్టు పర్మనెంట్ కానటువంటి ఉద్యోగులందరినీ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేసి. అదేవిధంగా ఈరోజు అనేక మంది కొన్ని వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగులు కార్మికులు పనిచేస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ ఉంటే ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేస్తున్నాయి. కాబట్టి కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి సుప్రీంకోర్టు చెప్తుంది, చట్టం చెప్తుంది. కానీ చట్టాన్ని తుంగలో దక్కి ఈరోజు చట్టాన్ని అమలు చేయట్లేదు ఈ ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కాంట్రాక్ట్ కార్మికులకి ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యం కల్పించాలి. ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థలో అనేక మంది మహిళలు పనిచేస్తున్నారు. ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్లో కానివ్వండి అనేక డిపార్ట్మెంట్లలో ఉద్యోగులుగా ఈరోజు కార్మికులుగా మహిళలు పనిచేస్తున్నారు. ఈరోజు లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది, అది ఎక్కడ అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేయాలి. లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు వేయాలి. కమిటీలు వేసి ఎక్కడైనా మహిళల మీద లైంగిక వేధింపుల నిరోధక కమిటీలకి వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేసి చట్టం చెప్తుంది. కానీ ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు లైంగిక వేధింపుల నిరోధక కమిటీల్ని పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రకరకాల పేర్లు పెట్టి ఈరోజు కాంట్రాక్టు కార్మికులకి పీస్ రేట్ పేరుతోని లేదా థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్ ఇట్లా రకరకాల ముద్దు పేర్లు పెట్టి ఈరోజు శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. వాళ్ళందరి సమాన పనికి సమాన వేతనం అంటున్నారు. ఈరోజు శాశ్వతంగా పర్మనెంట్ కార్మికులు ఏ పని చేస్తున్నారో ఈరోజు కాంట్రాక్టు కార్మికులకు కూడా ఆ పని చేయిస్తున్నారు. కానీ వేతనం మాత్రం వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యత్యాసాలు కాకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఇతర రకరకాల ఏవైతే పేర్లు పెట్టారో ఆ పేర్లలో ఉన్నటువంటి కార్మికులందరినీ ఐక్యం చేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేసేంత కూడా సిఐటిగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఆల్ ఇండియా కౌన్సిల్ నిర్ణయం ప్రభుత్వ రంగ సంస్థలు 30వ తారీఖు వరకు